ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. చాలా కుటుంబాలలో నెమ్మది లేదు, చాలా కుటుంబాలలో సఖ్యత లేదు. ఈరోజు నేను చూస్తున్నటువంటి బహుశా మీలో కూడా సమాధానం లేదు. ఈరోజు నీ పండగ పేరు చెప్పుకొని బహుశా ఇది కొందామని మీరంటే, కాదు వేరొకటి కొందామని ఇంకొకళ్ళంటే, బిడ్డలు ఒకవేళ ఒక మాట అంటూనంటే అందులో కూడా సమాధానం లేదు కదా. నెమ్మది లేకుండా అయిపోతూ ఉంది. చాలా కుటుంబాలు నేను చూస్తున్నాను. దేర్ ఆర్ మెనీ ఫ్యామిలీస్ అండి. సాతానుడు మన యొక్క ఫ్యామిలీస్లో, మన యొక్క కుటుంబాలలో సఖ్యత లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు, సమాధానం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు. యేసుక్రీస్తు వారు పుట్టుట వలన ఎంత అద్భుతమైనటువంటి సమాధానమో కదా, ఎంత అద్భుతమైనటువంటి ఒక విషయమో అది నేను చూడగలుగుతూ ఉన్నా. ఈరోజుని యేసు ప్రభు జన్మించినటువంటి విషయంలో గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి ఒక మాటల్లో ఒక మాట ఏమంటారంటే, వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు పాడుతున్నటువంటి ఒక పాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పి వాళ్ళు పాడుకుంటూ వెళ్ళారు. ఇక్కడ ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. సాధారణంగా మా బోధకులు మేము మాట్లాడుతున్నప్పుడు పొరపాటున, బహుశా నేను అనుకుంటా, అది నా అభిప్రాయం, మరి అది పొరపాటో కాదో నాకు తెలియదు, కానీ నా అభిప్రాయం ఏంటంటే, ఆయనకిష్టులైన మనుషులకు అన్నప్పుడు మేము ఒక ప్రసంగంగా మేము చేస్తూ ఉంటుంటాం. ఎవరు ఆయనకిష్టులు? నాట్ ఎవ్రీబడి, అందరూ కాదు అని అంటూ ఉంటాం కదా. అందరూ కాదు అన్నట్టుగా మేము తీసుకుని వస్తూ ఉంటాం. ఎవరైతే ఆయన సన్నిధానానికి వస్తూ ఉంటారో, ఎవరైతే కానుకలు ఇస్తూ ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే క్రిస్మస్ పండుగ చేస్తూ ఉంటారో, ఇలాగను కొన్ని కండిషన్లు పెట్టేసి మేము ఏమంటామంటే, వారు మాత్రమే దేవునికి ఇష్టలు, వారికి మాత్రమే సమాధానం అని చెప్పేసి అని అంటారు. ఒక మాటగా నేను ఆలోచన చేస్తేనండి, అలాంటి దేవుడు పక్షపాతమైనటువంటి ఒక దేవుడే కదా. అలా కనుక ఒకవేళ కొందరికి సమాధానం ఇచ్చి మిగతా వాళ్ళందరికీ నేను సమాధానం ఇవ్వను అని చెప్తూ ఉన్నట్లయితే కనుక, ఆయన కొంతమందికి మాత్రమే అయినప్పుడు ఆయన అందరికీ దేవుడు కాదు, ఆయన అందరికీ సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు కాదు. కానీ నేను నమ్ముతున్న దేవుడు అలాంటి కాదండి. అందుకనే ఈరోజు నేను చెప్తున్న మాటలో ఒకవేళ కనుక నేను చెప్తున్న వేరొక విషయాన్ని గురించి చెప్తున్న దాన్ని తీసుకొని నేను చెప్తున్నానని మీరు అనుకోకండి. ఈరోజున ఈయన మాటలు వింటున్నటువంటి వారు మీరు ఎవరైనప్పటికైనా సరే, ఈరోజున ఒకవేళ మీరు క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, క్రైస్తవ బిడ్డలుగా ఉన్న దానిలో నామకార్థ క్రైస్తవులై ఉండొచ్చు, ఒకవేళ ఉన్న నామకార్థ క్రైస్తవులు కూడా బహుశా మీలో కొంతమంది కొన్ని చెడు అలవాట్లకు బానిసలై ఉండి ఉండొచ్చు. బహుశా మందు కొట్టే వాళ్ళై ఉన్నారు, లేకపోతే సిగరెట్లు తాగుతున్న వాళ్ళై ఉన్నారు, వ్యభిచారం చేస్తున్న వాళ్ళై ఉన్నారు, భార్యతో కాకుండా లేక మీ భర్తతో కాకుండా ఇంకొకళ్ళతో కూడా మీరు మాట్లాడుతూ సంతోషంగా ఉంటూ ఇంకొకళ్ళతో మాట్లాడుతూ నానా అర్థాలు ఇస్తూ ఒకవేళ ఎలా మాట్లాడుతున్నారో, మీరు వాట్సాప్లో ఎవరెవరికి మెసేజ్లు పెడుతున్నారో, ఎలాంటి వాళ్ళు అయినారో డజన్ మ్యాటర్, అది నేను చూడలే. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈయన మాటలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుడు తన యొక్క సమాధానాన్ని ఇవ్వడానికే సమాధానకర్తగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినారు. మీకు సమాధానం ఫ్రెండ్స్, మీకే నా మిక్కిలి ప్రియమైన స్నేహితులుగా మీతోటే పంచుకుంటున్నా. మీరు క్రైస్తవ బిడ్డలైనా క్రైస్తవేతరులైనా ఇట్ డజంట్ మ్యాటర్. ఒకవేళ మీరు ఎంతటి పాపములో జీవిస్తూ ఉన్నా లేక ఎలాంటి పరిస్థితులు ఉన్నా అది కూడా డజంట్ మ్యాటర్, అది కూడా నేను పట్టించుకోవట్లే. ఈరోజు నేను చెప్పగలుగుతున్నటువంటి మాట ఏంటంటే, మీకు సమాధానము కలిగి ఉన్నది. మీకు సమాధానం ఇవ్వడానికి నా ప్రభు రక్షకుడిగా సమాధానకర్తగా ఈ లోకంలోనికి వచ్చినారు. యేసు ప్రభు పుట్టడానికి దాదాపు 800 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా గారు కూడా మాట్లాడుతున్నప్పుడు అంటాడు కదా, ఆ పుట్టబోయేటువంటి ఆయనకు పేరు, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని చెప్పారు. సమాధానకర్తయగు అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని చెప్పేసి అన్నది అక్కడ ఇంగ్లీష్లో, ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. ఈరోజు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మీ ఇంటిలో సమాధానకర్త వచ్చినారు. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుండగా ఆయన యొక్క సమాధానం మీ ఇంటిలోనికి వచ్చినది, మీ కుటుంబంలోనికి వచ్చినది, మీరున్న ప్రాంతంలోనికి వచ్చినది, మీ జీవితంలోనికి సమాధానం వచ్చినది. ఫ్రెండ్స్, మీకే నేను చెప్తున్నాను, మీకు సమాధానము కలిగి ఉన్నది. మీకు సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చినాడు.
ఒకళ్ళిద్దరు విషయాలు నేను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నా. యాక్చువల్లీ ఇప్పుడు మరియమ్మ గారు కన్యకగా ఉంటూ ఉన్నప్పుడు ప్రదానం చేయబడిన తర్వాత ఆవిడకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా ప్రదానమే జరిగింది. యోసేపు గారికిను కన్యక అయినటువంటి మరియమ్మ గారికి ప్రదానం జరిగింది. ఈలోగా ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి ఒక విషయం యోసేపు గారికి తెలిసింది. ఇప్పుడు యోసేపు గారికి నిద్ర పట్టడంలే. యాక్చువల్ అండి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు యూదులైనటువంటి వాళ్ళు ఏ విగ్రహాలను పెట్టుకోరు, ఏ విధమైనటువంటి ఒక శిలా విగ్రహాలు కానీ లేక కంస విగ్రహాలు కానీ ఇలాంటివి పెట్టుకోరు. అలాంటిది అక్కడ యోసేపు గారి యొక్క ఒక విగ్రహం ఉంటుంది. యోసేపు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఈ యోసేపు గారి యొక్క ఫొటోస్, ఐకాన్స్ అని చెప్పేసి అని అంటాం మేము. ఈ ఐకాన్స్ చూపించినప్పుడు కూడా ఉన్నటువంటి విషయం ఏంటంటే యోసేపు గారు యాక్చువల్లీ కొంచెం వృద్ధాప్యం కలిగినటువంటి వాడు అంట. వయసులో పెద్దవాడైనటువంటి ఆయనకి కన్యకగా ఈమెను ప్రదానం చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఒకవేళ వయసులో పెద్దవాడేయండి, ఈమెమో కన్యకగా ఉండి ఈలోగా వివాహం ఇంకా కాకమునుపు వారిద్దరూ ఏకము కాకమునుపు బైబిల్ చెప్తున్నటువంటి పరిశుద్ధతను తెలియజేయడానికి అంత క్లియర్గా చెప్తారనమాట. వారేకము కాకమునుపు ఆమె గర్భవతి అయ్యేసరికి ఈ విషయం తెలిసిన యోసేపు గారికి నిద్రపడుతుందా? ఆలోచన చేయండి ఒకసారి. తనతో కాకుండా, తనకి వివాహం కాకుండా ఆమె గర్భవతి అయిందని తెలిసేసరికి నిద్ర పట్టడం లేదు ఆయనకి. ఒక రాత్రి ఆయన నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉన్నాడు. ఇంకా అప్పుడు చేసుకున్నటువంటి ఒక తీర్మానం ఏమని చేసుకున్నాడంటేనంట, వద్దులే మనం బాహాటంగా మనం బయటకు చెప్పినట్లయితే అనవసరంగా రాళ్లతో కొట్టి ఒక ఆడకూతురుని చంపేస్తారు, లేనిపోయింది. కానీ ఒక పని చేద్దాము, ఇక ప్రధానమే కదా చేసుకున్నాను, రహస్యంగా మనం విడిచిపెట్టేద్దాం, ఇంకా మళ్ళీ సంబంధం లేకుండా ఈ పెళ్లి పెటాకులు చేసుకుందాం అని చెప్పేసి అని ఎలాగో ఆలోచించుకుని చూడండగా ఆ రాత్రి దేవుని యొక్క దూత కనబడి యోసేపు గారితో మాట్లాడుతుంటారు. యోసేపు, భయపడద్దయ్యా, నువ్వు ప్రదానం చేసుకున్నటువంటి ఒక మరియమ్మ గారు గర్భవతి అయినటువంటిది చెడిపోయినందువలన కాదు, ఎవరో వలన లేక బయట ఇష్టానుసారంగా జీవించినందువలన ఆమె గర్భవతి కాదు. పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకొని ఉన్నది. మాట ఆమె స్వీకరించింది. ఆ మాటే ఒక బీజంలాగా ఆమె కడుపులోనికి వెళ్ళింది. ఆ మాట ద్వారానే ఆమె గర్భవతి అయింది. మాటనే గర్భం దాల్చిందయ్యా. అనగా యేసు ప్రభు ఆయన సమాధానకర్త అయినటువంటి ఒక అధిపతి. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి యేసు అనే పేరు కూడా నువ్వు పెట్టాలి ఆయనకి అని చెప్పేసి అని దూత చెప్తే ఆయన నిద్ర మేలుకొని జరిగినటువంటి ఒక సంగతిని గ్రహించి తన యొక్క భార్యగా ప్రదానం చేసుకున్నటువంటి ఆమెని దగ్గరకు చేర్చుకున్నాడంట. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఒకవేళ గనక ఈయన విడిచిపెట్టేసి ఉండుంటే, యోసేపు గారు ఆమెను చేర్చుకొనకపోయిండుంటే, యోసేపు గారి వలన కాకుండా వేరొక రకంగా గర్భవతి అయిందని తెలిసిన సమాజం, యూదుల సమాజం అసలు యేసు ప్రభు కడుపులో ఉంటుండగానే రాళ్ళేసి కొట్టేసి చంపేసి ఉండేవారు. మరియమ్మ గారిని లోపల కడుపులో ఏర్పడినటువంటి పిండాన్ని కూడా. సాతానుడు మనల్ని నాశనం చేయడానికి, యేసు ప్రభుని కూడా పట్టుకలోనికి ఆయనని చంపేయడానికి ఎన్ని పన్నాగాలు పేసుకుంటూ వచ్చినాడండి. కానీ అక్కడ ఎప్పుడైతే దేవదూత చెప్పినాడు, ఇప్పుడు యోసేపు గారు ఏం చేశాడంటే మరియమ్మ గారికి ఒక కవరింగ్గా ఉండి ఉన్నాడు. ఆయన ఈమె నా భార్య, ఈమె నా భార్యగా నేను చేర్చుకుని ఉన్నాను, ఎవడు ఎలా మాట్లాడుకుంటే నాకేంటంట. బహుశా నేను అనుకుని ఉండుంటాను స్నేహితులారు, అనుకోండి ఇలాగన ఊర్లో ఉన్న వాళ్ళు కూడా బహుశా మాట్లాడుకుని ఉండుంటారు కదా. మరియమ్మ గారి ఇల్లు అక్కడ దగ్గరలోనండి, నజరేతులో మరియమ్మ గారి ఇల్లు ఒకటి ఉంది, అక్కడ చూపిస్తాం మేము. యోసేపు గారి ఇల్లు అక్కడ దగ్గరలోనే ఉంది. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు బహుశా మా అయితే కొన్ని వందల మంది ఉన్నారో ఎంతమంది ఉండుంటారో ఆ ఊర్లోని, నజరేత్ అనేటువంటి ఒక ఊర్లోని అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు యోసేపు గారు ఈవిని పట్టుకొని నడిపిస్తుంటే, యోసేపు గారు ఈవిని ఇంట్లో తెచ్చుకొని ఉంటే, యోసేపు గారు బయటకు వచ్చినప్పుడు, యోసేపు గారు పని మీద వడ్రంగి పని మీద ఏదైనా పని మీద వచ్చినప్పుడు బహుశా ప్రజలు ఎలాంటి సూటిపోటి మాటలను ఉంటారు కదా, ఎలాంటి కాకులను పొడిచేటువంటి ఒక మాటలను ఉంటారు. ఇప్పుడు కూడానండి సమాజంలో వినేటువంటి ఒక మాటలు వింటుంటేనండి, అమ్మ బాబోయ్ ఎంత భయంకరమైనటువంటి మాటలండి బాబాయ్, కానీ లేనిపోయిన పుట్టించేస్తారండి బాబు. ఈ లోకం లేనిపోయిన మాటలు వేసేస్తారండి, అనవసరంగా బురద చల్లేస్తారండి. మనిషి మీద బురద చల్లాలంటే ఎంత తేలికోనండి బాబు ఈ రోజుల్లో లోకానికి. ఏంగాను నేను ఒక్కొక్కసారి కొన్ని మాటలు నేను వింటున్నప్పుడు భలే బాధపడుతూ ఉంటా. పోనీ వాళ్ళు అన్నారు కదా అని మనం ఏదన్నా ఒక మాట అన్నామంటే దీనికి మళ్ళీ బోల్డని సెట్టైర్లు వేసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు అన్నది వాళ్ళు అన్నేస్తారు, వాళ్ళు పలకవలసింది వాళ్ళు పలికేస్తారు, మన మీద నింద వేయవలసింది నింద వేసేస్తారు. మళ్ళీ దానికి ఇదేంట్రా మా మీద నింద వేశారు అన్నారంటే అదిగో ఇలాగ అన్నాడని చెప్పేసి మళ్ళీ దీని మీద ఇంకొక నింద కల్పించి మళ్ళీ దాని మీద ఇంకోటి చేస్తే తట్టుకోలేక బీపీ పెరిగిపోయి కొంతమంది చచ్చిపోతున్నారు. అందుకనే కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. కొంతమంది బురదలు తట్టుకోలేక, వాళ్ళ మీద వేసినటువంటి నింద తట్టుకోలేక, వారి భార్య మీద వేసినటువంటి నింద తట్టుకోలేక, ఆడకూతురు మీద వేసిన నింద తట్టుకోలేక, ఆ యవనస్తుల మీద వేసిన నింద తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నటువంటి
జరుగుతున్నటువంటి విషయాలు. ఈరోజు నేను అంటాను, ఈవెన్ మరియమ్మ గారు కూడా ఒకవేళ ఎవరన్నా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎలాంటి పరిస్థితి మరియమ్మ గారికి వచ్చి ఉండేదో, ఒకవేళ యోసేపు గారి మీద వాళ్ళు నింద వేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితి యోసేపు గారికి కలిగి ఉండేదో, ఒక్కొక్క రోజు ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటిది నిజంగా యేసయ్య పేరు పెట్టాలా, లేకపోతే అసలు రక్షకుడైనా, నిజంగా పుట్టేటువంటిది ఎవరు, ఈవిడ నిజంగానే పరిశుద్ధాత్మల గర్భం దాల్చినటువంటిదా, లేకపోతే ఇంకేదైనా జరిగినటువంటిదా, ఎందుకు వచ్చింది, ఆమెను చంపేద్దామా, నేను చచ్చిపోతామా, ఇలాంటి ఆలోచన ఒకవేళ వచ్చి ఉండొచ్చునేమో. ఇది ఎంత డిస్టర్బెన్స్ అయ్యి ఉండవచ్చునో. బట్ దేవునికి స్తోత్రం కలగను గాక, వారిద్దరి మధ్యలో వారి గర్భంలోనికి వచ్చినటువంటిది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు. నేను ఇలా మాట్లాడుతున్నట్టే కొన్ని కుటుంబాలు నేను చూస్తూ ఉన్నా, కొన్ని ఒకళ్ళు కాదు కొన్ని కుటుంబాలు చూస్తున్నాయి. హే ఫ్రెండ్స్, అనుమానం పెట్టుకోవద్దు, సందేహం పెట్టుకోవద్దు, నీ భార్యను గురించి సందేహపడద్దు. బ్రదర్, మీకే నేను చెప్తున్నాను, ఒకవేళ ఆమె చనువుగా 10 మందితో మాట్లాడుతూ ఉండొచ్చునేమో కానీ చెడిపోయింది ఏం కాదు. ఒకవేళ ఒక్కొక్కసారి కొంతమంది పుట్టినటువంటి ఒక బిడ్డల మీద కూడా అనుమానం పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావేమో, వీడు నాకే పుట్టాడా అని చెప్పేసాను. ఒకవేళ ఒక్కొక్కసారి DNA టెస్ట్ చేపిద్దామని చెప్పేసి భార్యాభర్తలుగా మీ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు కదా, మీ గురించే మాట్లాడుతున్నా. వద్దు వద్దు వద్దు, అలాంటి మాటలు అనొద్దు. మా అమ్మాయి ఎంత బాధపడుతుందో కదా, నీ భార్య ఎంత బాధపడుతుందో కదా, ఇలాంటి మాటలు సూటిపోటి మాటలు అన్నందు చేత చచ్చిపోదాం అనిపిస్తుంది. ఒకసారి అమ్మా రే, నీకు కూడా నేను చెప్తున్నాను, చచ్చిపోదాం అనిపిస్తుంది అన్నాను కానీ నువ్వు చచ్చిపోవడానికి అనుకోవద్దు, నువ్వు మాత్రం అనుకోవద్దు. నేను మీతోటే చెప్తున్నాను, వద్దు, మీతోటే నేను మాట్లాడుతున్నా. ఎస్, దెర్ ఈజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి ఈరోజు నేను ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈరోజు నా మాటలు వింటున్న వారిలో ఒక వ్యక్తి, నువ్వు ఇలాగున్న నీ భర్త నీ మీద నిందలు మోపుతున్న చేత ఈరోజు నువ్వు కూడా చచ్చిపోదామని అనుకుంటున్నావు. ఒకళ్ళు అంటారు, అయ్యా ఒకళ్ళని కాదండి బాబాయ్గాను, నా భర్తకున్న శాడిజం అండి బాబాయ్గాను. ఈవెన్ పాలోడు వస్తే పాలోడికి నాకు సంబంధం అంటగడతాడండి. పేపర్ వాడు వస్తే ఆడు వయసులో చిన్నోడు, నాకంటే బచ్చగాడు చిన్నోడు, వాడికి కూడా నా మీద అనుమానం పెట్టి అంటగడతాడండి బాబాయ్గాను. వాడికి నాకు సంబంధం ఉందని అంటగడతాడండి. చిచ్చి, బతికే కంటే నేను చచ్చిపోతే మంచిదని అనుకుంటున్నానని చెప్పేసి. പക്ഷെ మీరు అనుకుంటున్నారు కదా, మీ గురించి నేను మాట్లాడుతున్నా. నో నో నో, యేసు ప్రభు మీ ఇంట్లోకి వచ్చినారు. యేసు ప్రభు అనే సమాధానకర్త మీ ఇంట్లోకి వచ్చినారు. ఎప్పటి వరకు ఒకవేళ ఎలాంటి అనుమానాలు వచ్చినాయో, ఇప్పటి వరకు ఎలాంటి అపోహలు వచ్చినాయో భార్య భర్తల మధ్యలో, ఈ రోజు నేను చెప్తున్నా, మీ ఇద్దరి మధ్యలోనికి వచ్చిన యేసు, సమాధానకర్త అయిన యేసు ఈ రోజున మీలో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తీసివేస్తున్నాడు. యేసు రక్తంతో కడిగి వేస్తున్నా. మీ మనస్సును నేను కడిగి వేస్తున్నా, మీ తలంపులు నేను కడిగి వేస్తున్నా, మీ హృదయాన్ని నేను కడిగి వేస్తున్నా. యేసు రక్తం మీ మీద నేను ప్రోక్షించాను కనుక ఇక మీద ఎవరి మీద కూడా అనుమానాలు పెట్టుకోవద్దు. అమ్మాయి, నీకు కూడా నేను చెప్తున్నా, మీ ఆయన మీద ఊరికే అనుమానం పెట్టుకొని అలా రక్తంతో చేయొద్దు. ఆయనకి ఎవరితో సంబంధం లేదు మా బాబు, మంచిగా ఉన్నాడు పాపం, తను డ్యూటీ చేసుకొని తను పని చేసుకొని తను ఇంటికి వస్తున్నాడు. నువ్వు అనవసరంగా ఇంటికి వచ్చిన కానీ నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరితో సంబంధం పెట్టుకున్నావు నాకు తెలియదు అనుకోకు. ఇలాంటి మాటలన్నీ పెట్టి ఆయన అనవసరంగా రెచ్చగొట్టొద్దు. నువ్వు అంటున్న మాటలు బట్టి నిజంగా రేపొద్దున ఎవరితో సంబంధం పెట్టుకునే ప్రమాదం ఉంది అక్కడ. ఈరోజు అమ్మ సిస్టర్ గారు మీకు కూడా నేను చెప్తున్నారా, ప్లీజ్ మీరు ఎవరితోటి అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకొని ఓవర్ చేసుకోవద్దు. అలాగే మీ భర్త విషయంలో కూడా అనుమానాలు పెట్టుకొని అపోహలు పెట్టుకొని రాచి రంపాన పెట్టొద్దు. ప్లీజ్ అండి, మీ ఇద్దరి మధ్యలో సమాధానకర్త అయిన యేసుని నేను ప్రకటిస్తూ ఉన్నా. యేసు మీ మధ్యలో పుట్టి ఉన్నారు, యేసు మీ ఇంట్లో ఉండి ఉన్నారు, మీకు సమాధానము కలిగి ఉన్నది. అద్భుతమైనటువంటి సమాధానం దేవుడు మీకు ఇచ్చినాడు. ఒకనొక సమయంలో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి సమాధానకర్త అయినటువంటి అధిపతి ఆయన ఒక ఇంటికి వెళుతూ ఉన్నారు. ఒక ఇంటికి వెళుతున్నట్టే ఒక ఆవిడ, బలహీనరాలైనటువంటి ఒక ఆమె, 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో ఉండినటువంటి ఆమె తన మనసులో అనుకుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాను అనుకొని చెప్పేసి అనుకుంది. వచ్చింది, వెనక తట్టుగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమెలో స్వస్థత కలిగినట్టుగా తను భావించింది, తను తెలుసుకుంది, తను అనుకుంది, నాకు స్వస్థత కలిగింది, నా రక్తస్రావ రోగం ఆగిపోయింది, నా రక్త స్రవించడం అనేటువంటిది ఆగిపోయిందని తను తెలుసుకుంది, నాకు ఇక ఈ రక్తస్రావం లేదనుకొని. కానీ యేసు ప్రభు మాట్లాడుతాడు, నన్ను ముట్టుకునేది ఎవరు? ఈలోగా శిష్యుడు, ప్రభా ఎంతమంది నీ మీద పడతానంటే నేను ముట్టుకునేది ఎవరంటే ఎవరిని తీసుకురావని ఆయన అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, చుట్టూ కాలేజీ వచ్చి ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఒకళ్ళు ఆమెను గురించి ముందుకు తీసుకొని రావాలని, ఆమె యొక్క సాక్ష్యం వినిపింప చేయాలని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్తూ ఉంటే ఆమె వణుకుతూ ముందుకు వచ్చి యేసు పాదముల దగ్గర మోకాళ్ళ మీద ఉండి అప్పుడు ఆమె చెప్పుకుంటుంది, అయ్యా నేనేనయ్యా, 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో నేను బాధపడుతూ ఉన్నా, నా బతుకంతా నాశనం అయిపోయింది, నాకున్న డబ్బులన్నీ పోయినాయి, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, ఇక నేను చచ్చిపోతానన్నటువంటి స్థితిలోనికి వచ్చేసాను, నా రోగం ముదిరిపోయింది, ఎవరు నన్ను ఇక బాగు చేయలేని పరిస్థితుల్లోనికి వచ్చేసానయ్యా, నేను నీ వస్త్రపు చెంగును ముట్టుకునేసరికి నా రక్తధార కట్టడిందయ్యా అని చెప్పేసానంటే అప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు తెలుసండి, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానమై వెళ్ళాం. ఆ మాట ఎందుకు అక్కడ వాడారో నాకు అర్థం కాలేదండి. నేను ఆ పాటలు పదే నేను చదువుకున్నప్పుడు ఆమెకు రోగము కదా ఉంది,
ఆమెకు వ్యాధి కదా ఉంది, రక్తస్రావం అనేటువంటి ఒక వ్యాధి కదా ఉంది, సమాధానం అని చెప్పేసి ప్రభు ఎందుకు చెప్పారు? బహుశా ఆ కథలో మనం అర్థం చేసుకుంటేనండి, తన కుటుంబీకులు ఎవరూ కనబట్లే, కుటుంబం లేకుండా ఉండుంటుందంటారా స్త్రీగా. కానీ ఈ రోగం ఏం చేసి ఉంటుందనంటే భర్త ఆమెను విడిచిపెట్టేసి ఉన్నాడేమో కదా. బ్లడ్ ఇష్యూ వెళ్తుంది అనుకోండి, మరీ బ్లీడింగ్ అయిపోతూ ఉందనుకోండి, ఆ స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్తారు? ఈవెన్ భర్త అయినా ఆ స్త్రీని కలవాలంటే ఇంకా అది అసహ్యంగా ఉంటుంది కదా. మరేను బ్లీడింగ్ తోటి ఉన్నప్పుడు, పీరియడ్స్ తోటి ఉన్నప్పుడు, అలాంటి సమయంలో ఏ పురుషుడు కూడా సాధారణంగా స్త్రీ దగ్గరికి వెళ్ళటం, లేక భర్త అయిన స్త్రీ దగ్గర పడుకుంటాం. ఒకవేళ ముందేమన్నా 2-3 పిల్లలు ఏమైనా పుట్టిన తర్వాత కనుక ఒకవేళ ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అనుకోండి, రోజు బ్లీడింగ్ అయిపోతుంది అనుకోండి, బహుశా బిడ్డలకు కూడా అమ్మ దగ్గరికి వెళ్తే అబ్బా ఏంటో వాసన, అమ్మ నీరసంగా ఉంటుంది, ఎప్పుడు ఎలాగొంటుంది అనుకొని బహుశా ఆ తండ్రి ఆ బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళిపోయాడేమో. తనను పలకరించిన వాళ్ళే లేకపోయారేమో, బహుశా తనతో మాట్లాడినటువంటి వాళ్ళు లేకపోయారేమో. యూదుల ఆచార ప్రకారంగా కూడా మనం చూసినట్లయితే బ్లీడింగ్ అవుతున్నటువంటి వాళ్ళు బయట ఉండాలి. మన భారతదేశంలో కూడా సాంప్రదాయం అంతే కదండి. బ్లీడింగ్ అవుతున్న 3 రోజులు 4 రోజులు బయట ఉన్నారని చెప్పేసి అని అంటాం కదా. మనం బయట ఉండడం అంటే ఏంటి అంటే మహిష్ఠుల్లో ఉన్నారు వాళ్ళు, అనగా వాళ్ళు మైలుగా ఉండి ఉన్నారు. అందుచేత ఇంట్లోనికి రావద్దు, ఏ వస్తువులు మీరు ముట్టుకోవద్దు, చాపేసుకొని అక్కడ కూర్చోండి కాసేపు, మీకే మేము ఏదో ముద్ద పడేస్తాం తినండి అని చెప్పేసి అని ఆ 3 రోజులు దొరికింది వేస్తుంది కదండి. మన ఆడవాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంతమంది నేను ఇప్పుడు బయట ఉన్నానని చెప్పేసి 3 రోజులు శుభ్రంగా హాయిగా ఏ పని చేయకుండా ఉండడానికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు కూడా ప్రక్కకి. 3 రోజులు అయితే పర్వాలే, కానీ జీవితకాలం అంతా ఉంటే ఉన్న వాళ్ళందరూ వాళ్ళని విడిచిపెట్టేస్తే బహుశా సమాధానం లేకుండా ఎంత నలిగిపోయి ఉండి ఉంటుందో కదండి ఆమె యొక్క జీవితం. నేను ఒక్కొక్కసారి కొంతమంది జీవితాలను చూసినప్పుడు అండి వారి యొక్క వ్యాధి బలహీనతను బట్టి భలే బాధపడుతూ ఉంటా. మరి ముఖ్యంగా HIV, AIDS అనేటువంటి ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఎవరు పలకరించరండి వాళ్ళతోటి, ఎవరు ముట్టుకోరండి వాళ్ళని, వాళ్ళ దగ్గరికే వెళ్ళరండి ఏమాత్రం కూడాను. వాళ్ళ ప్లేట్ వేరేగా ఉండాలంటారు, వారి గ్లాస్ వేరేగా ఉండాలంటారు. ఇంట్లో తిరక్క దూరంగా బయట ఉండని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళే, ఇంట్లో మనిషినే ఇప్పుడు బయట పెట్టేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచక నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఈరోజు ధైర్యంగా నేను ఒక మాట చెప్తానండి. అలాంటి HIV తోటి ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పొమ్మనిలే, వాళ్ళు చనిపోయేదాకా నా దగ్గరే ఉంచుకొని ఉన్నా. వాళ్ళు చనిపోయేదాకా కూడా, చనిపోయినప్పుడు కూడా మేమేం భయపడలే, నేను నా భార్య మేమిద్దరం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి స్నానం చేయించి, వాళ్ళకి శుభ్రం చేయించి, వాళ్ళకి సమాధి పెట్టి చేయించి, వాళ్ళని తీసుకువెళ్ళి సమాధి చేయించి ఇవన్నీ కార్యక్రమాలు చేసామండి. దేవుని కృపను బట్టి నేను ఈ మాటలు చెప్తున్నా, దేవుని యొక్క ప్రేమను బట్టి మాటలు చెప్తున్నా. నేనేదో గొప్పని నేను చెప్పట్లే. బట్ ద పాయింట్ నేను ఇందులో అంటున్నటువంటి విషయం ఏంటంటే, ఏదో చిన్న వ్యాధి వచ్చింది కదని ఉన్న వాళ్ళందరూ విడిచిపెట్టేస్తే ఇంకా మనలో క్రీస్తు ప్రేమ ఏదండి, మనలో క్రిస్మస్ ఏదండి? ఆయన మనకు సమాధానం ఇచ్చినాడు. నిజానికి నేనంటాను అలాంటి వాళ్ళని నేను ఎక్కువ ప్రేమిస్తాను, అలాంటి వాళ్ళని నేను దగ్గరగా కూర్చోబెట్టుకుంటా, అలాంటి వాళ్ళతో నేను పలకరించుకుంటా. ఎవరో పలకరించినటువంటి వాళ్ళతో పలకరిస్తేనే నేను క్రిస్మస్ని, నేను క్రీస్తు సమాధానాన్ని నేను కనపరచగలిగినటువంటిది. నా యేసయ్యను ముట్టుకున్న బహిష్టులో ఉన్నటువంటి ఆమె అంటరానితనం అనేటువంటిది తొలగిపోయి శుద్ధురాలైనప్పుడు, ఏమండి ఈరోజుని క్రీస్తు ప్రేమ మన దగ్గర కనపరుస్తున్నప్పుడు మన దగ్గరికి వచ్చినటువంటి ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా వారు ప్రేమను పొందుకోవాలి, వారు ఆదరణ పొందుకోవాలి. వారు ఒకవేళ చనిపోతే కూడా చనిపోయేటప్పుడు వారు సమాధానంగా మంచిగా వాళ్ళు చనిపోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే దేవుడు స్వస్థపరచగలడు, నా దేవుడు స్వస్థపరచగలడు. ఆమెను స్వస్థపరిచినప్పుడు వీళ్ళని బాగు చేయగలడు. అందుకే నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఇంకా బ్రతికే ఉండగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా నా దగ్గర ఎలాగైనా నా దగ్గర ఉండినటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు పైబడి AIDS వచ్చిందని చెప్పేసి అందరూ వదిలేస్తే నా దగ్గరికి వస్తే నన్ను డాడీ అని పిలుచుకొని, నా భార్యను మమ్మీ అని పిలుచుకొని, మా దగ్గర ఉన్నటువంటి బిడ్డలు ఇంకా సజీవంగానే ఉండినటువంటి వాళ్ళగా ఉంటున్నటువంటిది. ఈరోజు నీ సమాధానమే వారికి ఉన్నటువంటి ఒక ఆరోగ్యం. ఈరోజు నేను చెప్తున్నా, మరే బహుశా నీకు బాగలేదా, వ్యాధితో ఉండి ఉన్నావా, బలహీనతలతో ఉండి ఉన్నావా, అందరూ నిన్ను వదిలేశారా, ఎవరు నిన్ను సరిగ్గా పట్టించుకుంటేదా, నీ వ్యాధిని బట్టి కనీసం నీ కాఫీ ఇచ్చిన వాళ్ళు లేరా, నీ వ్యాధిని బట్టి నిన్ను పలకరించిన వాళ్ళు లేరా, ఆ మంచం మీదే నీకు అన్నీ జరుగుతూ ఉంటే బహుశా శుద్ధి చేసినటువంటి వారు లేరా, నిన్ను గురించి లక్ష్యం ఉంచినటువంటి వారు లేరా? డోంట్ వర్రీ మా, ఈరోజు నేను యేసు ప్రభు నీకు చెప్తున్నటువంటి మాట సమాధానం కలిగి ఉన్నట్టున్నాడు ఆయన. నువ్వు ఆ వ్యాధిని గురించి కలవరపడకు, బలహీనతల గురించి కలవరపడకు, నీకున్న పరిస్థితుల గురించి కలవరపడకు. ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీకు సమాధానాన్ని కలిగించడానికి, భార్య భర్తల మధ్యలో సమాధానం ఈరోజు నేను పాటించాను. వ్యాధి బలహీనతలతో ఉన్నటువంటి వారికి ఆయన సమాధానం ఇచ్చి నీకు స్వస్థత ప్రకటిస్తున్నాడు. ఆయన నీ వ్యాధి నుంచి నేను స్వస్థపరచగలడు, నన్ను స్వస్థపరుస్తున్నాడు. ఏ రోజుకా రోజండి, నాకు వయసు పెరుగుతున్నా కానీ ఏ రోజుకా రోజు ఆయన నన్ను బలపరుస్తున్నాడు. నేను ఇలా ముందుకు సాగడానికి కావలసిన కృపని దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, మిమ్మల్ని స్వస్థపరిచి మీకు సమాధానం అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. ఇకపోతే చివరగా బైబిల్ గ్రంథంలో మరి ఒక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకనొక సమయంలో సమాధానకర్త అయినటువంటి ఒక ప్రభువారు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు.
ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళు కూర్చునే విధానం ఏంటంటే ఇలా ఆనుకొని వాళ్ళ కాళ్ళు వెనక్కి అన్నట్టుగా చాపుకుంటారు, ఒక పరుపు మీద కూర్చున్నట్టుగా, దిండి మీద చేపెట్టుకున్నట్టుగా. ఇది ఆ యూదులకు లేక అరబీలైనటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఒక వాడుక, వాళ్ళ భోజనాన్ని కూర్చున్నప్పుడు ఉండేటువంటి ఒక వాడుక విధానం. సో ఆయన పాదాలలో వెనక్కి ఉంటే ఆ ఊరిలో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ, పేరే లేదండి, ఆవిడకున్న పేరే పాపాత్మురాలు, ఊరికి ఆమె పాపాత్మురాలు, ఆ ఊరంతటికి కూడా ఆమె పాపాత్మురాలు, అందరికీ తెలిసిన ఫేమస్ పాపాత్మురాలు అనమాట ఆవిడ. ఆమె యేసు పాదముల దగ్గరికి వచ్చింది. ఆ పాదముల దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పశ్చాత్తాపముతో ఉండినది, కన్నీటితో తడిచిపోయింది. ఆమె కన్నీరు కారుతుంటే యేసు పాదముల మీదకు పడి యేసు పాదాలు తడిచిపోయింది. అంతగా కన్నీరు కారుస్తోంది. గబగబా క్రింద కొంగి తల వెంట్రుకలతో ఆయన పాదముల కన్నీటితో తడిచినాయి కనుక పాదములు తుడిచింది. ఆ పాదములు ముద్దు పెట్టుకుంది. తను తెచ్చుకున్నటువంటి ఒక అత్తర బుట్టి పగలగొట్టి ఆ అత్తర పాదముల మీద పోసింది. యేసు ప్రభుని భోజనానికి పిలిచినాడు అనుకోండి, ఇదేంటిది, ఇలాంటి భయంకరమైన పాపాత్మనాలు, మా ఊరందరికీ తెలిసిన పాపాత్మనాలండి బాబు, అసలు ఈవిడ ఇంట్లోకి ఎందుకు వచ్చిందండి, ఎవరు రమ్మన్నారా ఈవిడ ఇంట్లోకి, నేను యేసు ప్రభుని తెచ్చుకుంటే ఈవిడ ఇంట్లోకి ఎవరు పంపించారా, ఎవరిని మాత్రం ఇచ్చారు అనుకో, టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ టెన్షన్ గమనించి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఇది ఇలాంటి పరిస్థితి అయ్యా, ఒక వ్యక్తి బహుశా ఎక్కువ క్షమాపణ పొందుకున్నవాడు ఉన్నాడు, ఒక వ్యక్తి తక్కువ క్షమాపణ పొందుకున్నవాడు ఉన్నాడు. వాళ్ళు అడగకుండానే ఇతడు వారిని క్షమించినాడు. ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు చెప్పు అని అంటే అప్పుడు ఆయన అంటాడు, ఎవరు ఎక్కువ క్షమించబడ్డారో వాళ్ళే ప్రేమిస్తారు కదా అని చెప్పేసి అంటే అప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీని చూచి ఆయన మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట, ఈరోజున ఒకవేళ తెలిసియో తెలియకో నువ్వు పాపంలో పడిపోయినావేమో, ఈరోజు నీ యవ్వన కుమార్తె బహుశా నువ్వు కూడా పాపంలో జీవిస్తున్నావేమో, యవ్వన కుమారుడా బహుశా ఏ చెడు అలవాట్లకు నువ్వు బానిస అయిపోయి ఉండి ఉన్నావు. బ్రదర్, ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, బహుశా నీ భార్యతో కాకుండా వేరొకరితో నువ్వు సంబంధం పెట్టుకొని వేరొకరితో ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావేమో కదా. అమ్మా సిస్టర్, మీరు కూడా రా, ఈ రోజుల్లో లోకం భయంకరంగా ఉందమ్మా. ఈరోజున ఆడపిల్లలు కూడా పెళ్ళైన తర్వాత భర్త ఉంటుండగా కూడా ఈరోజున బహుశా మీరు ఇంకొకరితో ఎక్కువ చాటింగ్లు చేస్తున్నారేమో కాదు, ఇంకొకరితో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారేమో కాదు, ఇంకొకరి గురించి మీరు మనసులో ఆలోచనలు పెట్టుకొని ఉన్నారేమో. తలంపు కూడా పాపమేనమ్మా. వ్యభిచారం క్రియ చేస్తేనే కాదు పాపం అంటే. నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తిని గురించి వ్యభిచార చూపుతో కనుక మనం చూచినట్లయితే, మోహపు చూపుతో మనం చూచినట్లయితే, ఆశలు కోరికలు పెట్టుకొని మనం చూచినట్లయితే మన హృదయంలో అప్పటికే మనం పాపం చేసేసినట్టు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నేను మీతో పంచుకున్నాను, ఒకవేళ ఏ పాపము ఏ విధమైనటువంటి తప్పిదమైనటువంటి ఒకవేళ మీ హృదయంలో మీ యొక్క జీవితంలో జరిగినా, లేక మీరు ఆలోచించుకుంటున్నా, మీరు ఊహించుకుంటూ ఉన్నా, లేక మానసికంగా మీరు అటువంటి పాపం మీరు జీవిస్తూ ఉన్నా, ఈరోజు నేను నా ప్రభువు చెప్తున్న మాటే మీతో నేను పంచుకుంటున్నా. అదేంటంటే, అమ్మా నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానము గలదానమే వెళ్ళు, మీకే సమాధానం. ఈరోజు మీకే సమాధానం. బ్రదర్, మీరు కూడా క్షమించాలి. బహుశా సిస్టర్ గారి గురించినటువంటి ఒక విషయం మీకు తెలిసింది, మీరు ఒకవేళ ఆమెను క్షమించలేని స్థితిలో ఉన్నట్టుగా మీరు ఉంటూ ఉన్నారు, మాటికి దుయ్యబడుతున్నారు. ఎనఫ్. ఇంకా ఆమె నిందించొద్దు, తను పశ్చాత్తాపడుతుంది కనుక నిందించొద్దు. అమ్మ, మీకు కూడా నేను చెప్తున్నాను రా, బహుశా తెలుసో తెలియకయో ఆ ఒత్తిడి ఆయనకి జరిగింది, అందుచేత ఒకవేళ ఏదైనా పాపంలో పడి ఉన్నారు, ఏదైనా పాపం చేస్తున్నారు, ఒక అలవాటుకి బానిసైపోయారు, ఒక వ్యసనానికి బానిసైపోయారు, ఇక మీరు అదే పదే మీరు మాట్లాడుతూ ఉండొద్దమ్మా. మీరు కూడా మారాలి, మీరు కూడా మీ మనసు మార్చుకోవాలి. మీరు కూడా ఇక మీదట అలాంటి మాట మాట్లాడకుండా సమాధానం కొరకు మీరు పోరాడాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. మీ ఇంటిలో సమాధానం ఉండాలి, భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండాలి, మీ జీవితంలో సమాధానం ఉండాలి, మీ వ్యక్తిగతంగా మీరు ఆరోగ్యాన్ని కలిగి ఉండి సమాధానం కలిగి ఉండాలి. ఒకవేళ ఏ పాపము ఏ తప్పిదము మన జీవితంలోనికి వచ్చినా, ఈరోజు సమాధానకర్త అయినటువంటి దేవుడు మన కొరకే సమాధానకర్తగా వచ్చినాడు కనుక మీరు నేను మనం అందరం ఆయనకి ఇష్టలువేనండి బాబు. పాపిని కూడా ఆయన ఇష్టపడుతున్నాడండి, పాపి దగ్గరికే వచ్చాడండి, పాపుల కొరకే వచ్చాడండి, ఆయన పాపులతో స్నేహం కూడా చేశాడండి. నువ్వు పాపి కనుక నీకు నేను సమాధానం ఇవ్వను అని చెప్పే దేవుడు కాదు నేను చెప్తున్న దేవుడు. నువ్వెంత పాపివైనా, ఎంత బలహీనత అనారోగ్యములతో నువ్వు ఉన్నా, ఒకవేళ ఎటువంటి అపోహలు అనుమానాలతో నువ్వు సమాధానం లేకుండా ఉంటూ ఉన్నా, ఈరోజు నీ లోకంలో ఉన్న మనుషులందరికీ సమాధానం ఇవ్వడానికి సమాధానకర్త అయినటువంటి దేవుడు మన కొరకు వచ్చినాడు. ఇది నాన్ని అట్టి సమాధానాన్ని నేను మీకు ప్రకటిస్తున్నా. ఇట్టి సమాధానమే మీ జీవితాల్లో నేను ప్రకటిస్తున్నా. ఆ యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానంతో మన ఇంటిలో సమాధానం, భార్య భర్తల మధ్యలో సమాధానం, వ్యక్తిగతంగా మన శరీరంలో ఆరోగ్యాన్ని కలిగిన సమాధానం, మన పాప దోషములన్నీ క్షమించబడి మనం పొందుకునేటువంటి సమాధానం ఈ రోజున దేవుడు మీకు నాకు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆయన పుట్టేశారు, పుడతారు కాదు కదా, ఆయన పుట్టేశారు. సమాధానకర్త యొక్క అధిపతిగా ఆయన పుట్టేశారు. ఆయన పుట్టినందువలన లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సమాధానమని దేవదూతలు పాడేశారు.
కనుక ఈరోజు దేవుని యొక్క సేవకునిగా ఈ సత్య సువార్తను ప్రకటించేటువంటి రాజుగా ఈరోజు నేను కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీకు సమాధానం వచ్చి ఉన్నది, మీకు సమాధానం కలిగి ఉన్నది. ఇక భార్య భర్తల మధ్యలో అపోహలు అనేవి లేవు. హల్లెలూయా. బీ హ్యాపీ ఫ్రెండ్స్. భార్య భర్తలుగా మీరిద్దరు సంతోషంగా ఉండండి, సమాధానం కలిగి ఉండండి. యేసు మీ ఇద్దరి మధ్యలో ఉండి ఉన్నారు. యేసు అనేటువంటి ఆయన మీ మధ్యలో ఉండి ఉన్నారు కనుక మీకు ఏ రోగం ఇక లేదు, ఏ బలహీనత అనేటువంటిది లేదు. ఆయన మీకు సమాధానం ఇచ్చినాడు. ఆ బలహీనత గురించి మీరు టెన్షన్ పెట్టుకోవద్దు. షుగర్ వచ్చింది, అయ్యా రోజు ట్యాబ్లెట్ వేసుకోకపోతే షుగర్ ఎలాగే ఉంటుంది, అయ్యా బీపీ పెరిగిపోయింది, అయ్యా రోజు పొద్దు ట్యాబ్లెట్ వేసుకోకపోతే నా బీపీ ఏమైపోతుందని టెన్షన్ పెట్టుకోవద్దమ్మా. సమాధానంగా ఉండండిరా బాబు. సమాధానమే మీ బీపీని తీసేసింది, సమాధానమే మీ షుగర్ని తీసేసింది, సమాధానమే మీ ఎయిడ్స్ని కూడా తీసేసింది. సమాధానం మిమ్మల్ని స్వస్థపరిచినది. సమాధానం మీ భయంకరమైన పాపముల నుంచి కూడా మిమ్మల్ని క్షమించినది. ఇక మీదట మీరు పాపులు కారు, యేసు రక్తంలో మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. దేవుని యొక్క సమాధానం మీ హృదయంలోకి, మీ తలంపులకు నిత్యము కావలుగా ఉంటున్నది. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నాను. నిజమేనైనా మానవ మాత్రం కనుక అపోహలు ఉండడం సహజం. ఇంతవరకు భార్య భర్తల మధ్యలో గొడవలు ఉండడం సహజం, మాకున్న వ్యాధి బలహీనతలు ఉండడం సహజం, తప్పు చేయడం అనేటువంటిది కూడా మానవులుగా మాకు అది సహజంనైనా, ఎందుకంటే నైజం, మాలో ఉన్న నైజం తప్పు చేసేటువంటి రీతిగా మమ్మల్ని చేస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుని మీరు పుట్టినందువలన పాడినటువంటి ఒక పాట, దేవదూతలు పాడినటువంటి ఒక విలువైనటువంటి ఒక పాట, సర్వోన్నతమైన స్థలములలో మీకు మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం, భూమి మీద సమాధానం. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, ఎందరైతే నా కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరి జీవితంలో సమాధానం, వారి కుటుంబంలో సమాధానం, వారి యొక్క శరీరంలో స్వస్థత కలుగుట వలన వారికి సమాధానం, వారి యొక్క జీవితంలో వారి పాపములు తొలగిపోవటం వలన వారికి సమాధానం మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. యేసు నామములో నేను పలుకుతున్నా. థ్యాంక్ యూ డాడీ ఫర్ దిస్ పీస్ దట్ యూ హ్యావ్ గివెన్ టు us. మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ సమాధానమే వీరికి నేను డిక్లేర్ చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి, మీ వ్యాధి బలహీనతలో స్వస్థత కలిగి, మీ పాపదోషములు క్షమించబడి సమాధానముతో నింపబడినట్లు నిత్యము తోడయండి, సమాధానం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వరుసలేదులరా, యేసయ్య మీ ఇంటిలో పుట్టి ఉన్నారు. యేసుని మీరు కలిగి ఉన్నారు. యేసు సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఆనాడు ఆ దేవదూతలు పాట పాడినట్లుగా ఈరోజు దేవుని యొక్క సేవకునైన నేను మీ కొరకు ఈ మాట నేను పాటిస్తున్నా. మీ ఇంటిలో సమాధానం వచ్చి ఉన్నది. భార్య భర్తల మధ్యలో మీరు సమాధానాన్ని కలిగి ఉన్నారు. మీ వ్యక్తిగత శరీరంలో మీకు వ్యాధి స్వస్థతను కలుగుట వలన ఈరోజున మీరు సమాధానాన్ని కలిగి ఉన్నారు. అలాగనే మీ ప్రతి పాపము తీసివేయబడింది కనుక ఇక మీదట మీరు ఆ పాపపు మనస్సాక్షితో ఉండొద్దు, అపరాధ మనసుతో మీరు ఉండొద్దు, పాపాన్ని గురించి మీరు ఇక కలత చెందొద్దు. మీరు ఆ పాపము నుంచి విడుదల పొందుకున్నారు. మీకు సమాధానం కలిగి ఉన్నది. హల్లెలూయా. మీరు పొందుకున్న అనుభవాలు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే, ఒకవేళ ఇంకా ఏదైనా విషయంలో మీరు నలిగిపోతుంటే, నేను, నా భార్య, మా కుటుంబం మీ కొరకే మేము ప్రార్థన చేయడానికి మేము సంసిద్ధంగా ఉండి ఉన్నాం. సో మా ప్రార్థన మీ కొరకు కావాలని కోరుకుంటే ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ మీరు మాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనకు సమాధానం ఇచ్చి సమాధానకర్తగా ఈ లోకంలో జన్మించిన ఆ యేసుక్రీస్తు వారి చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.